భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. నరేంద్ర మోదీకి చంద్రబాబు భజన చేస్తే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అదే విధంగా భజన చేస్తున్నారు. నరేంద్ర మోదీపై చంద్రబాబు శతకం రాశారు. మోదీని కీర్తిస్తూ స్తోత్ర రత్నావళి రచించారు చంద్రబాబు. టీడీపీ, బీజేపీ, జనసేనల ప్రజాగళం సభావేదిక సాక్షిగా చంద్రబాబు నాయుడు మోదీని కీర్తిస్తూ ఉంటే 5 ఏళ్ల క్రితం తనను తిట్టిన నోరేనా ఇది అని నరేంద్ర మోదీ కూసింత సిగ్గుపడ్డారు. అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అన్న పవన్ కూడా మోదీని గంగానదితో పోల్చి కంగారు పెట్టారు. ఏపీలో 3 విపక్షాలు కూటమి కట్టిన తర్వాత మొదటి సభను చిలకలూరిపేటలో నిర్వహించారు. ఆ సభా వేదికపై చంద్రబాబు నాయుడు తన ప్రసంగమంతా నరేంద్ర మోదీని పొగడ్డానికి కేటాయించారు. 5 ఏళ్ల క్రితం ఇదే నరేంద్ర మోదీని మనం తిట్టిపోసామని బాబుకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం మోదీ వీపు బరబరా గోకేయడంతో నరేంద్ర మోదీ కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. అష్టోత్తర నామాలు చదివినట్లు మోదీని కీర్తిస్తూ ఆయన దృష్టిలో పడ్డానికి చంద్రబాబు పడ్డ తాపత్రయం చూసిన టీడీపీ నేతలు కూడా తలలు దించుకున్నారు. మరీ ఇంత యూటర్నా అని నవ్వుకున్నారు. మోదీని ఇంద్రుడు, చంద్రుడు అంటూ చంద్రబాబు ఎలా కీర్తించారో ఒకసారి చెవియెగ్గి వినేయండి. మరి మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. మోదీ అంటే సమిక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నరేంద్ర మోదీ సంస్కరణలతోనే దేశం ఆర్థిక పరంగా దూసుకుపోతోందని చంద్రబాబు పొగిడారు. డిమానిటైజేషన్, జీఎస్టీ వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు. ఆయన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. చంద్రబాబు ఇలా పొగడగానే వేదికపై ఉన్న టీడీపీ, జనసేన నేతలతో పాటు బీజేపీ నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సిగ్గుతో కూడిన ఇబ్బంది వల్ల వచ్చిన ఆనందంతో షాక్ అయ్యారు. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దుతో నరేంద్ర మోదీ దేశాన్ని నాశనం చేశారని 2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తిట్టిపోశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల అందరూ ఇబ్బందులు పడ్డారన్నారు. అది ముమ్మాటికి మోదీ తప్పే అన్నారు. మరి 5 ఏళ్ల తర్వాత అదే నోట్ల రద్దు, జీఎస్టీలను అద్భుతాలని చంద్రబాబు కీర్తించడంతో వేదిక ముందు ఉన్న 3 పార్టీల కార్యకర్తలు కూడా మనోడు మామూలోడు కాదని చంద్రబాబును ఉద్దేశించి అనుకున్నారు. అప్పుడు చంద్రబాబు ఏమన్నారంటే, ఆయన పెద్ద ఫోజులు ఇస్తున్నాడు, నేనేదో పెద్ద దేశాన్ని కాపాడుతున్నాను నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళందరినీ, బీజేపీ వల్ల ఎవరికైనా 1 రూపాయి లాభం వచ్చిందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద నోట్ల రద్దు మీకు లాభం వచ్చిందా? జీఎస్టీ వల్ల మీకు లాభం వచ్చిందా? రైతులకు ఏమైనా లాభం వచ్చిందా? పేదవాళ్ళకి ఏమైనా చేశారా? కడాన తిత్లీ తుఫాను వస్తే పలకరించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో పాటు ఆర్థిక సంస్కరణల కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితిని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు ధీటుగా బలోపేతం చేశారని చంద్రబాబు కొనియాడారు. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని 10 ఏళ్లలో 5వ స్థానానికి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి 3వ స్థానానికి వస్తాం. అంటే ప్రపంచానికి అమెరికా, చైనాతో ధీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి, సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారంతోనే పోలవరం పనులు ఇంచుమించు పూర్తి చేశానని మోదీ సాక్షిగానే చంద్రబాబు అబద్ధం ఆడారు. పోలవరం కేంద్ర సహకారంతో 72% పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం అనగానే ఆంధ్రప్రదేశ్లో అందరికీ గుర్తుకు వచ్చే మోదీ డైలాగ్ ఒకటి ఉంది. 2019 ఎన్నికల ప్రచారంలో ఏపీలో పర్యటించిన నరేంద్ర మోదీ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడికి ఏటీఎంగా మారిందన్నారు.
ఎప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినా పోలవరాన్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు అవినీతికి తెగబడుతున్నారని దుయ్యబట్టారు. पोलावरम प्रोजेक्ट को ये टीडीपी सरकार पूरा ही नहीं करना चाहती। एक तरफ वो केंद्र के भेजे पैसे सही जगह खर्च नहीं कर रही, दूसरी तरफ इस प्रोजेक्ट को लटका रही है। ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो। విన్నారుగా, సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరూ చూడదగ్గ కామెడీ షోలా నడిచింది విపక్ష కూటమి చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగలం సభ. కాకపోతే ఈ సభలో ప్రజలే లేరు, వారి గలమూ లేదు. కేవలం 3 పార్టీల నేతలు, వారి కార్యకర్తలు మాత్రమే తరలివచ్చి సభను ఫ్లాప్ చేసుకున్నారు. నాలుక మడత పెట్టడంలో, పూటకో అభిప్రాయం మార్చుకోవడంలో, యూటర్న్లు వెచ్చలవిడిగా తీసుకోవడంలో చంద్రబాబును మించిపోతున్నారు ఆయన దత్తపుత్రుడు, రాజకీయ శిష్యుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఆకాశమే హద్దుగా తనని కీర్తించడంతో నరేంద్ర మోదీ ఉక్కిరిబిక్కిరైపోయారు. ఆయనకు దిష్టి తగులుతుందేమోనని బీజేపీలోని మహిళా నాయకురాళ్లు ఆందోళన చెందారు. టీడీపీ, జనసేన నేతలు 5 ఏళ్లకే నరేంద్ర మోదీ పట్ల, బీజేపీ పట్ల తమకున్న అభిప్రాయాలను మార్చుకోవడం చూసి ఊసరవెల్లులు కంగారు పడిపోయాయి. వీళ్లు తమ పొట్టగొడతారేమో అని భయపడ్డాయి. చిలకలూరిపేట సభ అట్టర్ ఫ్లాప్ అయితే అయి ఉండొచ్చు గానీ, సభ జరిగినంతసేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు నరేంద్ర మోదీని ఆకాశమే హద్దుగా ఒకరితో ఒకరు పోటీలు పడి నరేంద్ర మోదీకి భజన చేశారు. ముందుగా మైక్ అందుకున్న పవన్ కళ్యాణ్ తన సినిమా మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను గుర్తు చేసేలా నరేంద్ర మోదీని హిమాలయాల నుంచి తరలి వచ్చే గంగమ్మతో పోల్చారు. ప్రధానమంత్రి, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి, హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేధనిచ్చిందో, మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రాక ఈ ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మంది ప్రజలకి ఆనందాన్నిచ్చింది. పవన్ ఇలా పొగుడుతున్నప్పుడు బీజేపీ నేతలకు నరేంద్ర మోదీకి కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తమపై రగిల్చిన విద్వేషం గుర్తుకు వచ్చి ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు. అప్పట్లో పవన్ ఏమన్నారో ఒకసారి వినండి. మీరు ఇలాంటి మీ చేతగానితనం వల్ల, మీ దోపిడీ విధానాల వలన ప్రజలను విడగొట్టి మళ్ళీ న్యాయం చెయ్యక, అటు తెలంగాణకి మీరు న్యాయం చేయక, ఇప్పటికీ హైకోర్టుకి వారికి ఇవ్వకుండా, తెలంగాణ వారికి, అలాగే సీమాంధ్రులకి మేము మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఈ రోజున ఏమిచ్చారు? 2 పాచిపోయిన 2 లడ్డూలు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎంత ద్రోహం చేసింది అంటే, వాళ్ళు చేసిన ద్రోహం మర్చిపోదాం 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 అనుకుంటే లేదు, వాళ్ళు మర్చిపోనివ్వరు. కాంగ్రెస్ పొట్టలో పడిస్తే, వెన్నుపోటు పడిస్తే మనం బీజేపీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు పొడిచారు, అయ్యా కొంచెం మమ్మల్ని రక్షించంటే వీళ్ళు పొట్టలో పడిచారు. అది ఇద్దరు చేసింది. 2 జాతీయ పార్టీలు కలిసి జాతీయ సమగ్రత గురించి మాట్లాడే గొప్ప గొప్ప జాతీయ నాయకులు ఈరోజు రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో అస్థిరత క్రియేట్ చేసి సృష్టించారు. అప్పుడేమో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్నారు, బీజేపీ చేసిన ద్రోహాన్ని మర్చిపోలేమన్నారు. ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్డూలు చాలా రుచిగా తయారయ్యాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి 2019లో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిలకలూరిపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారినాయో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి? పాచిపోయిన లడ్లు 5 ఏళ్లు మారేప్పటికి ఎలా చిలకలూరిపేట అంటే కాకినాడ నుంచి 5 ఏళ్ల క్రితం కాకినాడలో పాచిపోయిన లడ్లు చిలకలూరు 5 ఏళ్లు గడిచిన తర్వాత ఈ చిలకలూరిపేట సభకు వచ్చేప్పటికి ఎలా తాజాగా మారినాయి, ఎంత రుచిగా ఉన్నాయి, ఎందుకు రుచిగా మారినాయి చెప్పలేదు. పవన్ కళ్యాణ్ తనకు అర్థం కాని కవితాత్మక భాషలో మోదీని కీర్తించేసరికి తాను వెనకబడి పోకూడదనుకున్న చంద్రబాబు నాయుడు తనకు తెలిసిన వాడుక భాషలోనే మోదీని ప్రశంసించారు. మధ్యలో బట్టల సత్యం అచ్చా హై తూ లుచ్చా హై అన్నట్లు హిందీలోనూ మాట్లాడారు. మోదీజీ కా సందేశ్ హై కి వికసిత్ భారత్ కే లియే
यही समय है, सही समय है। నేను చెప్తున్నాను, मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है। आपकी पूरी कोशिशों में हम आपके साथ रहेंगे, ये हमारा वादा है। హిందీలో పొగిడితే మోదీకి అర్థమై మార్కులు ఇస్తారన్నది చంద్రబాబు ఆశ అయి ఉండొచ్చు అంటున్నారు. ఇద్దరూ చెరోవైపు శ్రవణానందకరంగా పొగిడేస్తూ ఉండడంతో ఒక్క క్షణం ఆనందంలో మునిగిపోయిన మోదీ వెంటనే అప్రమత్తం అయిపోయారు. ఈ ఇద్దరూ తనను ఎందుకు పొగుడుతున్నారో అర్థం చేసుకున్నారు. అందుకే చంద్రబాబు పవన్ ఆశిస్తున్నట్లు నరేంద్ర మోదీ జగన్మోహన్ రెడ్డిపై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయలేదు. 2019 ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఏంటో మోదీ అప్పుడే బట్టబయలు చేశారు. एक तरफ हमारी सरकार आपकी आशाओं अपेक्षाओं को समझते हुए एक के बाद एक महत्वपूर्ण निर्णय करती चली जा रही है, काम कर रही है। वहीं झूठ, निराशा और यू टर्न यहाँ की सरकार की टीडीपी की पहचान बन चुकी है। कोई मुझे बता रहा था यू टर्न बाबू की स्थिति बाहुबली फिल्म के बल्लाल देव जैसी हो गई है। वो निरंतर कोशिश कर रहे हैं कि धर्म हो या अधर्म, बस कैसे भी सत्ता उनके परिवार के पास बनी रहे, उसी के लिए नए नए खेल खेल रहे हैं। 2 साल पहले के अखबार उठाकर निकाल लीजिए, तब इनके क्या बयान थे और अब वे क्या कहते हैं। खुद कुछ नहीं कर पाए, इसलिए दूसरों के मत्थे पर पाप मढ़ दें। ऐसे नेतृत्व पर आंध्र प्रदेश की जनता कभी भी विश्वास नहीं कर सकती। అప్పట్లో చంద్రబాబు నాయుడు కూడా నరేంద్ర మోదీపై వివిధ సందర్భాల్లో ఎంత విద్వేషం వెళ్ళగక్కారో అందరికీ తెలుసు. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే మొన్నొచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ, నా కథలు నేర్పిస్తున్నాడు. ఉందా సిగ్గుందా ఆయనకు? సిగ్గు, లజ్జ, ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే, మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి ఇలా దాపరికాలు లేకుండా, మొహమాటాలు లేకుండా, శశబిషలు లేకుండా మోదీని బాబు తిట్టారు, బాబును పవన్ తిట్టారు, బాబును మోదీ వెక్కిరించారు. ఈ ఇద్దరిపై పవన్ వెటకారాలాడారు. ఇప్పుడు ముగ్గురు వచ్చి మేం మరోసారి యూటర్న్ తీసుకున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని చిలకలూరిపేట సభలో 3 పార్టీల కార్యకర్తలను అడిగారు. ఏపీ ప్రజలు మాత్రం 3 పార్టీల అవకాశవాద పొత్తులను, అవకాశవాద రాజకీయాలను చూసి ఏవగించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారాల పుత్రుడు. ఆయన రాజకీయ వారసుడు నారా లోకేష్. పార్టీ నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో నారా లోకేష్ ఎందుకు పాల్గొనడం లేదు? ఎందుకని లోకేష్ను కీలక సభలకు దూరం పెడుతున్నారు చంద్రబాబు? పార్టీలో విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం లోకేష్ది ఐరన్ లెగ్ అని చంద్రబాబు భయపడుతున్నారట. అందుకే ఎన్నికలు అయ్యే వరకు కీలక సభల్లో లోకేష్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఆయన స్థానంలో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని పక్కన కూర్చోబెట్టుకుని షోలు రన్ చేయాలని డిసైడ్ అయినట్టుగా చెప్తున్నారు. నారా లోకేష్ నారావారి ముద్దుల కొడుకు, నందమూరి వారి ముద్దుల అల్లుడు, తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేక చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మంత్రి పదవి అందుకుని ఎమ్మెల్సీ అయినవారు. అంచెలంచెలుగా కాకుండా
వాయు వేగంతో ప్రమోషన్లపై ప్రమోషన్లు కొట్టేసిన రాజకీయ వారసుడు. 5 ఏళ్ల పాటు మంత్రి పదవిని అనుభవించిన తరువాత కూడా 2019 ఎన్నికల్లో మంగళగిరిలో దారుణంగా ఓడిన నాయకుడు. చంద్రబాబు ఎలాగో ఒకలాగా అధికారంలోకి వస్తే సీఎం సీటుపై ఓసారి కూర్చోవాలని ఆకాంక్షిస్తోన్న ఆశావహుడు కూడా. పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు వయస్సు మీద పడ్డంతో తనయుని రాజకీయ వారసుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు యువగళం పేరిట పాదయాత్రకు ప్లాన్ చేశారు చంద్రబాబు. అది కాస్త జనం లేక ఫ్లాప్ కావడంతో చంద్రబాబు జైలుకెళ్లిన సందర్భాన్ని అందిపుచ్చుకుని పాదయాత్రకు మామా అనిపించారు. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా నారా లోకేష్ ను కీలక నేతగా చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు. అది పార్టీలోని చాలా మంది సీనియర్లకు నచ్చకపోయినా మౌనంగా ఉండిపోయారు. 2019లోనే టీడీపీ గెలిస్తే లోకేష్ ను సీఎం సీటుపై కూర్చోబెట్టి తాను రాజకీయంగా కాస్త రెస్ట్ తీసుకుందామనుకున్నారు చంద్రబాబు. అయితే టీడీపీ అధికారంలోకి రాలేదు సరికదా, గౌరవప్రదమైన స్కోర్ కూడా సాధించలేకపోయింది. కేవలం 23 అసెంబ్లీ సీట్లు 3 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో నారా లోకేష్ తన నియోజకవర్గంలో గెలవలేక చేతులెత్తేశారు. అయినా గెలిచిన సీనియర్లపై లోకేష్ పెత్తనం చేసే అవకాశం దక్కింది. ఆ అధికారంతోనే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ నారా లోకేష్ జోక్యం చేసుకుని కొందరు ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తో కలిసి హడావుడి చేశారు. తండ్రికి బెయిల్ ఇప్పించుకోవడం కోసం ఢిల్లీలోనే మకాం వేసి బీజేపీ అగ్రనేతలను తన పెద్దమ్మ పురంధేశ్వరి సౌజన్యంతో కలవగలిగారు. చంద్రబాబు బెయిల్పై విడుదలైన తరువాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు లోకేష్. ఇటువంటి లోకేష్ కొద్ది రోజులుగా పార్టీ తరపున జరిగే కీలక కార్యక్రమాల్లో కనపడడం లేదు. ఆయన ఎందుకు మిస్ అవుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. టీడీపీ జనసేనల పొత్తు ఖరారు అయిన తరువాత 2 పార్టీలు కలిసి మొట్టమొదటిసారిగా తాడేపల్లిగూడెంలో జెండా సభ నిర్వహించాయి. 2 పార్టీలు కలిసి ఆ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఎన్నికల ముందు టీడీపీ నిర్వహించే అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో లోకేష్ ఎక్కడా కనబడలేదు. ఆయన ఎందుకు రాలేదు అన్న అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ నడిచింది. ఆ వెంటనే టీడీపీ జనసేనలు తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. 2 జాబితాలు విడుదల చేస్తే ఆ రెండింటికి నారా లోకేష్ దూరంగానే ఉన్నారు. ఆయనే దూరంగా ఉన్నారా లేక నాయకత్వమే దూరం పెట్టిందా అన్న చర్చ జరుగుతోంది. చాలా ముఖ్యమైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లు పాల్గొన్నారే తప్ప లోకేష్ రాలేదు. ఆయన వేరే పనిలో బిజీగా ఉన్నారా అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అభ్యర్థుల జాబితా విడుదలను మించిన బిజీ కార్యక్రమం ఇంకేముంటుంది. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు అమిత్ షాను కలవడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయనతో లోకేష్ లేరు. దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు మాత్రమే ఉన్నారు. సరే, అప్పుడు టీడీపీ ప్రతినిధిగా చంద్రబాబు జనసేన తరపున లోకేష్ ఉన్నారని సరిపెట్టుకోవచ్చు. 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిన తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా చిలకలూరిపేటలో ప్రజాగళం పేరిట నిర్వహించిన సభలో కూడా నారా లోకేష్ కనబడలేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురంధేశ్వరిలతో పాటు టీడీపీ, బీజేపీ సీనియర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కూడా నారా లోకేష్ వేదికపై లేరు. నిజానికి ఈ సభ ఏర్పాట్లు చేసేందుకు శ్రీకారం చుట్టినప్పుడు లోకేష్ ఉన్నారు. కానీ అసలు సభలో మాత్రం ఆయనకు చోటు లేకుండా పోయింది. వేదిక కింద ఉన్నారాయన. దీనిపై టీడీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. వరుసగా ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలోనూ నారా లోకేష్ పాల్గొనకపోవడానికి కారణాలు ఏంటి? పార్టీ నాయకత్వంపై కానీ తన తండ్రిపై కానీ లోకేష్ అలిగారా? లేక పొత్తులపై ఆయనకు అసంతృప్తి ఏమన్నా ఉందా? లేక తనకు సరైన విలువ ఇవ్వడం లేదని భావిస్తున్నారా అని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అసలు విషయం వేరే ఉందని చంద్రబాబుకు సన్నిహితులైన వారు చెబుతున్నారు. నారా లోకేష్ పాల్గొన్న సభలు పార్టీకి అచ్చిరావడం లేదని చంద్రబాబు భావిస్తున్నారట. ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు లోకేష్ లెగ్ సభా వేదికలపై లేకుండా చూసుకోవాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన్ను మంగళగిరిలో ప్రచారం చేసుకోమని చెప్పి చిలకలూరిపేటలో సభ పెట్టేసుకున్నారు చంద్రబాబు. పార్టీ అధ్యక్షుడు కన్న తండ్రే తనను నియోజకవర్గానికి పరిమితమవ్వమని చెప్పడంతో లోకేష్ అయిష్టంగానే మంగళగిరిలో తిరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.